అందరికీ ప్రేజ్లా. నా పేరు ఫిలిప్. యెహోవా సీయోను ప్రార్థనా మందిరం నుండి నేర్చుకున్న కంఠవాక్యం. యెషయా 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా నిత్యుని సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా దేరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యంలో అధిపతియగు యెహోవాను పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడపకముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడును. నేను నశించి తిని రాజును సైన్యంలో అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచుచుదనుకొంటిని. అప్పుడు ఆ సేరాపులనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన అనగా నీ పాపం నాకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయాను. అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడిపోవనని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, మీరు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పోనట్లు ఈ జనుల హృదయము కురవ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు ముయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకనే నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను బొత్తిగా పాడగు వరకును, దేశములో బీడగు వరకును యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన విస్తారముగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినది, అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు డేవిడ్. యెహోవా సీయోను ప్రార్థనా మందిరం నుండి నేర్చుకున్న కంఠవాక్యములు. సామెతలు 2వ అధ్యాయము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన యెడల జ్ఞానమునకు నీచొయొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన యెడల తెలివికై మొరపెట్టిన యెడల వివేచనకై మనవి చేసిన యెడల వెండిని వెతికినట్టు దానిని వెతికిన యెడల దాచబడిన ధనమును వెతికినట్టు దానిని వెతికిన యెడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిలింపచేయును. యుక్త మార్గమున తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయంలో జొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతి నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గమును విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు
ఉల్లసించెదరు. వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనలు మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అతి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుణ్ణి విడిచిపెట్టినది, తన దేవుని నిబంధనలను మర్చునది. దాని ఇల్లు మృత్యుని వద్దకు దారితీయును, అది నడుచుకుని త్రోవలు ప్రేతల వద్దకు చేరును. దాని యొద్దకు పోవారిలో ఎవరును తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను ననుసరించెదవు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేనివాడు దానిలో పెరిగివేయబడుదురు. లోపం లేనివారు దానిలో నిలిచి ఉందురు. భక్తిహీనులు ఆ దేశమందు ఉండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ఫిలిప్, డేవిడ్ చాలా బాగా చెప్పారు. దురాత్మలపై పరిశుద్ధాత్మలు వచ్చినట్టున్నాయి వాళ్ళకి, అందుకే చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు హానోక్. నేను సియోను మందిరం నుండి నేర్చుకున్న కంఠస్థ వాక్యము కీర్తనలు 93వ అధ్యాయము. యెహోవా రాజ్యం చేయించినాడు, ప్రభువునే అశ్రంగా ధరించినాడు. యెహోవా బలం ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండా నడ్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తెనట్లు యెహోవా వరదలు ఎలుగెత్తెను, విస్తార జనముల ఘోష కంటెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి, విస్తార జనముల ఘోష కంటెను. బలమైన సముద్ర తరంగముల ఆకాశం నందు ఘోషల కంటెను. ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు. అందరికి ప్రైజ్ లార్డ్. బుడ్డోడు బాగా చెప్తాడు, వినండి. లాజర్ బుడ్డోడు. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు లాజర్. ప్రధాన మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. సహోదరులు ఐక్యత కలిగి నశించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అయితే అల మీద పోయబడి ఆడోన్ గడ్డ మీద కాడి అతని ఎంగిల అంచు వరకు దిగజాడిన పర్వతాలనే నుండును. సీఎన్ కొండ మీద నుంచి దిగొచ్చు ఎన్మూలు మంచి వల్ల నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అతడు ఉండవలనని ఎవరు చెల్లిస్తున్నారు. కీర్తనలు 133. అందరికి ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్, బాగా చెప్పాడు బుడ్డోడు. నాన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు బెన్నాల్. యెహోవా సియోను మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యం గలతీయులకు 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు షియోన్. యెహోవా సియోను ప్రార్థన మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యం కీర్తనలు 47వ అధ్యాయం. సర్వజనులారా చప్పట్లు కొట్టులు, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు. బాబు ఏం వినపడట్లేదు నాన్న, నువ్వు చెప్పేది మైక్ దగ్గర పెట్టుకుని చెప్పాను నాన్న.
సర్వజనులారా చప్పట్లు కొట్టుడు, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజు అయినాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల కింద ప్రజలను అనగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదంగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆర్భాటంతో దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజు అయినాడు. రమ్యంగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. జనములు ప్రధానులు అబ్రహాం యొక్క దేవుని జనులై కూడుకొని ఉండిరి. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడు. ఆయన అందరికీ ప్రేదల. వెరీ గుడ్. సియోన్ బాగా చెప్పాడు. అందరికీ ప్రైజ్లా. నా పేరు సాత్విక్. యెహోవా సీయోను ప్రార్థన మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యము. కీర్తనలు 24వ అధ్యాయము 1 నుంచి చదవబడును. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసమును యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ఆయనను ఆశ్రయించి వారు యాకోబు దేవాన్ని సన్నిధి మెరుగు వారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్ములు లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజెవ్వడు? బలశూరములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజెవ్వడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే మహిమగల రాజు. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. ఒక్కటి కూడా మిస్టేక్ లేకుండా చెప్పాడు. వెరీ గుడ్. గుడ్ బాయ్. యెహోవానందు మనసు వారు విశ్వసిస్తున్నారు. నా మీ వారు వందేరు. దేవుని వలన అసలు ఏమి దొరకదని నా దేవుని వలన దర్శనేమి దొరకదని నన్ను గురించి చెప్పిన వారు అనేకులు. యెహోవా నీవే నాకు ఏదైనాను, నీవే నాకు నా తల ఎత్తువాడు నీవే. వెలుగు నేను యెహోవాకు మొరపెట్టుచును, అప్పుడు ఆయన తన పరిశుద్ధమైనది నాకు ఉత్తమించును. యెహోవా నాకు ఆధారం నేను కావున నేను పనుకొని మేల్కొనును. 10,000 మంది దండెత్తి నా మీది వచ్చి మోహరించు, నేను భయపడను. యెహోవా రమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవల ఎముక మీద కొట్టువాడు నీవే. దుష్టుల పళ్ళను విరగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాను, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చువాడు. వెరీ గుడ్. తన వాయిస్ సరిగా లేకపోయినా కానీ అధ్యాయం నేర్చుకున్నాడు. చాలా బాగా చెప్పాడు. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్లా. నా పేరు కిన్వి సిబా. యెహోవా సీయోను ప్రార్థనా మందిరంలో నుండి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. కీర్తనలు 43వ అధ్యాయం.
దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తు లేని జనముతో నా పక్షంలో వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రువు బాధ చేత దుఃఖకాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపుము. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నన్ను తోడుకొని వచ్చును. పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని నొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, గుడ్ గర్ల్, చాలా బాగా చెప్పింది. అందరికీ ప్రైజ్. నా పేరు రిప్కా. యెహోవా సీయోను ప్రార్థన మందిరము నేర్చుకున్న కంఠస్థ వాక్యము. కీర్తనలు 134. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుచుండువారులారా, మీ అందరూ యెహోవాను సన్నిధించుడు. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వాదించిన దాకా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పింది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అధిక. యెహోవా సీయోను ప్రార్థన మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. కీర్తనలు 117. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిల్చును. కాబట్టి సమస్త అన్నజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్, బాగా చెప్పింది. అందరికీ ప్రైజ్లా. నా పేరు సలోమెనిస్సి. యెహోవా సీయోను ప్రార్థన మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. కీర్తనలు 125. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుండును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయకుండానట్టు, తమ చేతులు చాపకుండానట్లు. భక్తిహీనుల రాజదండము భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద ఉండదు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. అందరికీ ప్రైజ్. నా పేరు రిబుకా. మత్తయి వార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివని అర్థము. అందరికీ ప్రైజ్. వెరీ గుడ్, బాగా చెప్పినావు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జే రుధిరా. యెహోవా సీయోను ప్రార్థన మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము
జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మిమ్మును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం మేమనగా దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుండుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అనూన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, బాగా చెప్పినావు. అందరికి ప్రేజ్రా. నా పేరు సుచరిత. హోసేయను ప్రార్థన మంచు నేర్చుకున్న కన్నస్త వాక్యం కీర్తనలు 82వ అధ్యాయము. ఆసాపు కీర్తన. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య నాయన తీర్పు తీర్చున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుదురు, ఎంతకాలం భక్తుల పక్షవాతం చూపెదరు. పేదను తల్లితని లేని వారిని న్యాయము తీర్చుడి, సమగల వారిని దీనులకు న్యాయము తీర్చుడి. దరిద్రులు నిరుపేదలను విడిపించుడి, భక్తుల చేతులను వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారి గ్రహింపరు, వారి అంధకారంలో ఇటు తిరుగులాడుతున్నారు. దేశంలోకి ఆధారములని కదులుచున్నవి. మీరు దైవములన్నీ మీరందరూ సర్వోన్నతుని కుమారుడు నేనే సెలిచి ఉన్నాను. ఆయనను ఇతరు మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోవద్దు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరు కూలుదురు. దేవాలయం భూమికి తీర్పు తీర్చుము, అన్నజనుందు నీకే శాస్త్రమా ఉంది. అందరికీ పేదరాడు. వెరీ గుడ్, బాగా చెప్పినావు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కీర్తి. సామెతలు 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశములు మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. నా కుమారుడా, నా ఉపదేశములు గైకొనుము, నా కుమారుడా, నా ఉపదేశములు గైకొనుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయును సుఖజీవమును గడుచు సంవత్సరము నీకు శాంతిని కలగజేయను. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును దయనొంది మంచివాడమని పించుకొందు. నీ స్వబుద్ధిని ఆధారపరచుకునక నీ పూర్ణ హృదయముతోనే యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు నీ ప్రవర్తన అట్టియందు ఆయన నీ ప్రవర్తన అంతటయందు ఆయన అధికారమును ఒప్పుకొనెను. అప్పుడు ఆయన త్రోవలను సరళముగా చేయును. నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకొనవద్దు. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకును సత్వ, నీ రాబడి అంతటిలో ప్రధాన ఫలితము, నీ ఆస్తి భాగంలో ఇచ్చు యెహోవాకు గణపరచుము. నీ గానుగలు అప్పుడు నీకు కోట్ల ధనము సమృద్ధిగా నుండెను. నీ కానుగల నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొంగి పారెను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపును విసుకొనవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ఆయన తనను ప్రేమించు వారిని గద్దించెను. జ్ఞానం సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. జ్ఞానం సంపాదించడం మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. పగడముల కంటే అతి ప్రియము నీ ఇష్టవస్తులన్నీయు దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయును, దాని ఎడమ చేతిలో ధన సంపదలు కలవు. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలు క్షేమకరములు.
దానిని అవలంబించువారు అది జీవవృక్షము. దాన్ని పట్టుకొని వారు ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన భూమిని సృష్టించెను. భూమిని ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జములు ప్రవహించుచున్నవి. ఆ మేఘముల నుండి హిమబింబములు కురియుచున్నవి, మంచు బింబములు కురియుచున్నవి. అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్, బాగా చెప్పింది.